ఆర్టీసీ ప్రయాణికులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త ప్రకటించారు. వచ్చే వారం రోజుల్లో మహిళా సమాఖ్యల భాగస్వామ్యంతో 350 కొత్త బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలు ఈ బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకివ్వగా ఆ ప్రక్రియ ద్వారా మహిళలకు స్థిరమైన ఆర్థిక ఆదాయం కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. తెలంగాణలో అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం కారణంగా బస్సులో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఈ పెరుగుతున్న డిమాండ్ దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ సేవలను విస్తరించడం అవసరమైందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి ప్రాంతానికి అవసరమైన బస్సులు, కొత్త రూట్లు, డిపోలు, బస్ స్టేషన్ల అభివృద్ధిపై చర్చించారు. ప్రతి మండలానికి కనీసం ఒక బస్సు అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీ మెరుగుపరచడానికి మినీ బస్సులను ప్రవేశపెట్టే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు సౌకర్యంగా ప్రయాణించేందుకు సమయానుకూలంగా బస్సులు నడపడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, టాయిలెట్స్, పార్కింగ్, షాపింగ్ కాంప్లెక్స్ల వంటి సౌకర్యాలను అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ప్రజాప్రతినిధుల సూచనలను పరిగణలోకి తీసుకుని దశల వారీగా ఆర్టీసీ సేవలను మరింత విస్తరించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.